శివాయ గురవే నమః. ధర్మ సందేహాల శీర్షికలో ఈరోజు మీకు మరి మనం ఎంతో ధర్మాలు ఆచరిస్తుంటాము, చాలా జ్ఞానాన్ని పొందామని విర్రవీగుతూ ఉంటాము, నా అంత పండితుడు లేడు అనుకుంటాము. అదేవిధంగా అయ్యా మరి భార్య పిల్లలతో కలిసి ఉంటాము. ఇందాకే నేను గతంలో చెప్పాను, భార్య వాళ్ళు మళ్ళీ మరణించినప్పుడు బాధపడుతూ ఉంటాము. అయ్యా అదేవిధంగా వ్యవసాయం చేస్తుంటాము, పంటలు పండినప్పుడు సంతోషిస్తుంటాము, పంటలు పోయినప్పుడు బాధపడుతుంటాము. కాబట్టి అసలు దేనికి ఏది మూలము అనేది మన వాళ్ళు పెద్దవాళ్ళు మనవి చేశారండి. ఆ శ్లోకాన్ని మీకు ఈరోజు మనవి చేస్తాను. ఏమిటంటే అది వేదమూలమిదం జ్ఞానం. మనం చాలామంది చదువుకుంటుంటాం, నేను ఎంఏ చేశానండి, పిహెచ్డి చేశానండి, చేశాడు. కానీ నువ్వు ఎంత ధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్నావు, ఎన్ని అబద్ధాలు ఆడకుండా ఈ రోజుకి ఎన్నిసార్లు నీ జీవితం గడపగలుగుతున్నావు, దీన్ని మనం ఆలోచించి. ఎందుకని వేద ధర్మాలకి కొన్ని చెప్పినాయి, నీకు జ్ఞానవంతుడివే, నీకు మంచి సర్టిఫికేట్ ప్రభుత్వం ఇచ్చింది, నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు, లక్షలు సంపాదిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. కానీ ఏం చెప్పింది? వేదాలు కొన్ని ధర్మాలు చెప్పిందండి. ఏం చెప్పింది? మాతృదేవోభవ, పితృదేవోభవ, తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు. ఎక్కడన్నా దూరంగా ఉంటే ఆఖరికి ఈ ఫాదర్స్ డే ఏదో పెట్టారండి ఇంగ్లీష్ వాళ్ళు, ఆ ఫాదర్స్ డే కూడా పలకరించని పిల్లలు ఉన్నారు ఇవాళ. కనీసం మెసేజ్ పెట్టడానికి కూడా వాళ్ళకి ఖాళీ లేదు. ఏం చేస్తాం, మన కర్మది, అంతకంటే ఏం లేదండి సమాధానం. అందుకని మరి ఇవన్నీ వేదాల్లో చెప్పింది. సత్యం బ్రూయాత్ నానృతం వదేత్, సత్యం పలకమని చెప్పింది. మనవాళ్ళు అనుకుంటారు, అయ్యా సత్యం పలకమంటే అబద్ధం ఆడమని వద్దని చెప్పలేదు కదండి అంటే వెంటనే వేదంలో చెప్పండి, సత్యం వద, నానృతం వద. అనృతం అంటే అబద్ధం, సత్యం చెప్పు, అబద్ధం ఆడద్దు. ఇది వేదమూలం. వీటిని పెద్దల వలన ప్రవచనాల వలన తెలుసుకొని నీ జ్ఞానాన్ని దాంతో సమన్వయం చేస్తే అప్పుడు నీ జ్ఞానం పండుతుంది. నీ జ్ఞానానికి మూలం ఆరిజిన్ ఏంటంటే వేదము. వేదాల్లో చెప్పిన ధర్మాలు పెద్దల వల్ల విను. ఇది ఒకటండి. భార్యామూలమిదం గృహం. ఇల్లు ఉందండి. ఇల్లు ఎలాగా? భార్య, ఇంట్లో భార్య ఉండాలి, చేసి పెట్టే మనిషి. వాడికి 40-50 ఏళ్ళకి భార్య పోయింది, వాడికి వివాహం. మొగాడు కదా, ఆడది కూడా. ఇప్పుడు వీరేశలింగం గారు అదే చెప్పారు, ఆడదానికి కూడా భర్త పోతే ఆవిడే చేసుకోవచ్చు అండి, తప్పే ఉంది. ఎందుకనంటే ఈ గృహానికి మూలం భార్య. ఎందుకని ఇంటికి వచ్చేటికి మంచినీళ్ళు ఇస్తుంది, కాఫీ ఇస్తుంది. ఈ కబుర్లు చెప్పి నీకు ఇప్పుడు పెళ్ళి అవసరమా అన్నవాళ్ళు ఎవరు వచ్చి ఇంట్లో చేసి పెట్టరండి. 24 గంటలు వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ భర్తల్ని భార్య పిల్లల్ని చూసుకుంటారు. కానీ వీడికి వచ్చి ఎందుకు చాకరీ చేస్తారు? అందుకని మనకు శాస్త్రం ఏం చెప్పింది? గృహం బాగుండాలంటే ఆ ఇంటికి అలంకారం ఎవరు అంటే నీకు భార్య అయ్యా అని చెప్పింది శాస్త్రం. మూడవది కృషి మూలం ఇదం ధాన్యం. పంట బాగా పండాలి, ధాన్యం. కృషి చేయాలి. వ్యవసాయం అంటే ఏదో నాగలు తీసుకెళ్తుండటం కాదండి. మా రైతు ఎంత కష్టపడతాడండి, ఎప్పుడు వర్షం వస్తుందో తపన పడిపోతాడా ఆ పంట చేతికి వచ్చే వరకు. ఎక్కడ పురుగు పడుతుందో వెళ్ళిపోతాడు, ఎక్కడ గడ్డి తీస్తా. అసలు వ్యవసాయదారుడు నిజంగా చెప్పాలంటేనండి తపస్సు అండి. తెల్లారుజామున లేచి అర్ధరాత్రి లేదు పరిగెత్తుంటాడు, పాములు ఉన్నాయో తెలియదు, ఒక కర్ర చేత్తో పట్టుకుంటాడు. అసలు ఆ వ్యవసాయదారుడు రుణం మనం తీర్చుకోలేమండి. లాల్ బహదూర్ శాస్త్రి అనుకుంటా చెప్పాడు, జై కిసాన్ జై జవాన్ అన్నాడండి. దేశ రక్షణకు సైనికుడు ఎంత ముఖ్యమో గ్రామీణుల్లో ఉండే వ్యవసాయదారుడు అంత ముఖ్యమని చెప్పాడు. కృషి మూలం ఇదం ధాన్యం. ఇవాళ మన ధాన్యం అన్నం తింటున్నామంటే రైతన్న కారణం. అతన్ని మనం మర్చిపోకూడదండి, ఆ మూలాన్ని మర్చిపోకూడదు మనం. ధనమూలం ఇదం జగత్. ఈ ప్రపంచం బాగా నడవాలి, ఇంట్లో ఏదైనా తెచ్చుకోవాలంటే ధనమూలం. దానికి కారణం ఏంటి? పైసామే పరమాత్మాయి. అందుకని డబ్బును మూలం. మూలం అంటే ఏం చేయాలి? మళ్ళీ దాన్ని తిరిగేసి చెప్తే దాన్ని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు సుఖంగా ఉండాలంటే డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కాదు, ధనమూలమే ప్రపంచానికి. ఆ ధనాన్ని జాగ్రత్తగా చేసుకొని అవసరం వచ్చినప్పుడు నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. ధాన్యానికి రైతు మూలం కాబట్టి ఆ రైతుకు కావాల్సిన అప్పులు ప్రభుత్వం ఇవ్వాలి. రైతు రోడ్డును పడకుండా చూడాలి, రైతును ఆత్మహత్య చేసుకోకుండా చూడాలి. ఇది ఆ రోజుల్లో రాజులు, ఇప్పుడు ప్రభుత్వం. నువ్వు పన్ను తీసుకుంటున్నావు వాడి దగ్గర, వాడిని రక్షించాల్సిన బాధ్యతని తిరిగేస్తాయి దీన్ని మళ్ళీ. అదేవిధంగా గృహం భార్యామూలం.
భార్య నీకు ఇంటికి మూలం. భార్యని నువ్వు కాపాడుకోవాలి, ఆవిడకి అనారోగ్యం వస్తే చూసుకోవాలి. ఆవిడ సంతోషపడేట్టుగా నువ్వు ప్రవర్తిస్తే అప్పుడు నీ ఇల్లు సుఖంగా. ఏడిపిస్తే ఏముందండి, కలకంటి కంట కన్నీరులికినా సిరి ఇంట నుండదు సుమతి అంటాడు సుమతి శతకంలో చిన్న పద్యం. భార్య కన్నీళ్లు పెట్టుకుంటేనండి ఇవాళ మళ్ళీ మన ఇంట్లో ఈ ధనము నడుతుందండి. అందువల్ల మనం ఇదే ఇంక మూడోది, వేదమూలమిదం జ్ఞానము. ఈ జ్ఞానం మనకు అర్థం కావాలంటే వేదాన్ని అంటే నేల విడిచి సాము చేయకూడదు. నువ్వు ఎంత జ్ఞానం పొందినా, ఎంత తెలివితేటలు పొందినా, నీ తెలివికి మూలం ధర్మం ఉండాలి. నా తెలివి ఉంది కదా అని తలకాయలు మార్చేసి మోసాలు చేసి అన్యాయంగా సంపాదిస్తే నువ్వు ఎప్పుడో మళ్ళీ ఇప్పుడు ఏదో రాబందులు 100 గద్దలు తిందో రాబందు ఏదో తింటుందని ఏదో సామెత ఏదో ఉంది. అలాగా ఇప్పుడు నీ తెలివితేటలు ధర్మబద్ధమై ఉండాలి. వేదం అంటే ధర్మం, ఆ ధర్మం పెద్దల వాళ్ళు తెలుసుకోవాలి. అలా ఉన్నప్పుడు వేదాన్ని నువ్వు రక్షించాలి. అలా చేసినట్లయితే అక్కడేమో వేదాల వల్ల నువ్వు రక్షించబడతావు, భార్య వల్ల ఇల్లు సుఖంగా ఉంటుంది, వ్యవసాయదారుని వల్ల ధాన్యం పంట పండుతుంది, ధనం వలన నీ జీవితం సుఖంగా ఉంటుంది. మరొకసారి శ్లోకం చదువుతాను. వేదమూలమిదము జ్ఞానం, భార్యామూలమిదం గృహం, కృషిమూలమిదము ధాన్యం, ధనమూలమిదం జగత్. ఈ ధనమూలం అనేది అందరిలో ప్రచారం అయిందండి. ప్రతివాడు ఈ మాట మాత్రం వాడుతుంటాడు, మిగిలిన 3 చాలామందికి తెలియదు. స్వస్తి.